నేటి రాశి ఫలాలు. కన్యా రాశి. కన్యా రాశిలోని వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో వ్యాపారస్తులు, వారికి ఉన్న అవరోధాలనేవి తొలగిపోతాయి. అది పెట్టుబడుల విషయంలో కానివ్వండి, పర్మిషన్స్ విషయంలో కానివ్వండి, ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ధన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇక పనులలో ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో వాటన్నింటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాలలో మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తగిన విధంగా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే వీరికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. ఈరోజు మంచి కార్యాచరణ అనేది చేస్తారు. విశేషమైన ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అప్పుల బాధ నుండి బయటపడతారు. అనేక రకాలుగా ఆర్థిక లాభాలైతే మీరు పొందగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. ధన కనక వస్తు వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోగలుగుతారు. ఇక సాహసవంతమైన నిర్ణయాలు చేసి మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తారో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను గడిస్తారు ఈరోజు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళారో వారికి చాలా అనుకూలత ఉంటుంది. వెళ్ళాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలవంతంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు భూమిని కొనుగోలు చేస్తారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఈరోజు పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక సోదరులతో కలిసి కుటుంబ విషయాలను చర్చిస్తారు. ఇక కన్యా రాశిలోని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను ఈరోజు దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు విచిత్రమైన సంఘటనలు కొన్ని జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పడిన శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. దాంతో ఉత్సాహంగా గడుపుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు విద్యార్థులకు అనుకున్న చోట్ల సీట్లను లభించడంతో చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. మంచి ధనయోగ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అలాగే అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు దేవి ఖడ్గమాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.